పల్లి కేజీబీవీ పాఠశాల విద్యార్థులు సమస్యలతో సతమతమవుతున్నారు. ఈ విషయం తెలిసిన మంత్రి సవితమ్మ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పాపిరెడ్డిపల్లి కస్తూరిబా గాంధీ విద్యార్థినులు బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మకు సమస్యలపై లేఖ రాశారు. ప్లీజ్ తమ సమస్యలు పరిష్కరించాలంటూ విద్యార్థుల సంతకాలతో రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఉన్నతాధికారులకు సమస్యలు తెలిపినా పట్టించుకోవడం లేదంటూ ఆ లేఖలో విద్యార్థినులు ఆవేదన చెందారు. ఈ పాఠశాలలో 6వ తరగతి నుండి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు 250 మంది విద్యార్థులు చదువుతున్నారు. దాంతో మంత్రి సవితమ్మ పాఠశాలను తనిఖీ చేసి తక్షణమే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థినులతో వ్యక్తిగతంగా మంత్రి సవిత మాట్లాడారు. హాస్టల్ ఇన్ఛార్జ్ శాలినీదేవి డబ్బు వసూలు చేస్తున్నారని, అర్ధరాత్రి సమయంలో ఇన్ఛార్జ్ ఎస్ఓ హాస్టల్ నుండి బయటకు వెళ్లడం రావడం తమకు భయమేస్తుందని విద్యార్థులు మంత్రికి తెలిపారు. హాస్టల్ వార్డెన్ శాలినీదేవి వ్యవహార శైలిపై చర్యలు తీసుకోవాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ ఆదేశించారు. మీరు ఇంటికి పోయి హాలిడేస్ నుంచి వచ్చినప్పుడు 100 రూపీస్ కలెక్ట్ చేస్తాం అందరి దగ్గర. లేట్గా వచ్చిన వాళ్ళ దగ్గర. నెక్స్ట్ మీకు క్లాసెస్ చెప్పడం లేదు. స్కూల్కి రాదా, వస్తుందా? లేట్ గా వస్తే ఫీజు ఎక్స్ట్రా ఫైన్ వసూలు చేస్తావా నువ్వు? ఎంత మంది చెప్తున్నారు? ఫోన్ పే చేయమంటావా నువ్వు అర్ధరాత్రి పోయి పొద్దుతోని సాయంకాలంతో 7 గంటల పోయి నువ్వు అర్ధరాత్రికి వస్తే గేట్లు తెచ్చుకొని ఉండాలా? ఏందనుకుంటున్నావు నువ్వు? ఇంతమంది చెప్తున్నారు, ఎవరో ఒక్కరిని పిలిపించి చెప్పు నువ్వు. అందరు టీచర్లు చెప్పిందా? టీచర్లు కూడా ఇచ్చారు ఇక్కడ కంప్లైంట్. పిల్లలే కాదు, టీచర్లు కూడా ఇచ్చారు. ఏంది నీ ఇల్లు అనుకుంటున్నావా? ఆ మెయింటెనెన్స్ చూసినావా ఎట్లుందో? నువ్వు 1 నెల రోజులు నీ వాష్రూమ్లో నీళ్ళు రాకపోతే నువ్వు ఎక్కడ మోసుకొని పోయి తీసుకొచ్చుకుంటావా? పైకి సెకండ్ ఫ్లోర్కి నీళ్ళు ఎత్తుకుపోతారు ఆడపిల్లలు. రిపేర్ చేయిస్తే నీళ్ళు ఎందుకు రావడం లేదు? కింద బాత్రూంలో నీళ్ళు రావడం, పైన బాత్రూంలో నీళ్ళు మగపిల్లల బయట పోయేకి తిప్పేస్తారమ్మా. ఎన్ని రోజులు తిప్పుతావు? అవునమ్మా, నెల రోజుల నుంచి వాళ్ళ పిల్లలు ఎక్కడి నుంచి తీసుకురావాలి? చేయిస్తావు.